హాయ్ అండి. అందరికీ నమస్తే. మా షీరో గాడు చూడండి, వాడికి స్నానం చేపిచ్చాము అంటే చాలు, ఇలా బెడ్ గానీ, సోఫాలకి గానీ, వాటి మీద ఉన్న దుప్పట్లకేసి ఇలా తుడుచుకుంటూ ఉంటాడనమాట. మామూలుగా ఇలా దుప్పట్లకేసి తుడుచుకుంటూ ఉంటున్నాడు కదా అని చెప్పి, ఒక చోట కట్టేసి టవల్ పెట్టి తుడవటానికి చూస్తాను గానీ, టవల్ పెట్టయితే అస్సలు తుడిపించుకోడు ముందు. కట్టేసి ఉంచుతాం కదా, ఇంకా అక్కడే కింద నేలకేసి తుడుచుకుంటూ ఉంటాడనమాట. ఇంకా కింద నేలకేసి అలా తుడుస్తూ ఉంటే అస్సలు చూడబుద్ధి కాదు. ఇంకా అందుకే ఇలా బెడ్ మీదకే వదిలేస్తూ ఉంటాను స్నానం చేయించిన ప్రతిసారి కూడా. కొంచెం వాడు అలా తుడుచుకున్న తర్వాత అప్పుడు టవల్ తీసుకొని తుడుస్తూ ఉంటాము. మామూలుగా కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ షీరోకి ఏ షాంపూ వాడుతున్నారని చెప్పి. మా షీరో గాడు సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడైతే మామూలుగా డాగ్స్కి హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తాం కదండి, అక్కడి నుంచి షాంపూ తీసుకొచ్చి వాడేవాళ్ళం. ఒక సంవత్సరం పిల్లాడిగా ఉన్నప్పుడు అంతవరకే వాడానమాట. ఇంకా తర్వాత అయితే క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదండి, అది వాడుతున్నాను అనమాట. ఇప్పుడు వరకు కూడా అదే వాడుతున్నాను. ఇదిగోండి మా షీరో గారిని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఇంత ఉన్నాడనమాట. చిన్నప్పుడైతే భలే బొద్దుగా బాగా తెల్లగా ఉండేవాడు. మూతి చూడండి ఎలా ఉందో. తెచ్చినప్పుడు అమ్మాయి ఇలా ఒక ఫోటో అయితే తీసింది. ఇంక ఈ వీడియో అయితే అబ్బాయి తీసాడనమాట. ఫుల్ వీడియో కింద తీసాడు అప్పట్లో. ఇంకా అంటే అప్పటి నుంచి మా ఫోన్లో ఈ వీడియో అయితే అలా ఉంది. ఇంకా ఆ వీడియోని ఇలా పెట్టానమాట. వాడికి ఫస్ట్ టైము మెల్లో ఆ బెల్ట్ వేసాము. ఇంకా వాడికి కొత్తగా ఉండేసరికి అందులో గంట కూడా ఉంది దానికి. అది వాడికి కొత్తగా ఉండి తెగ పీక్కుంటా ఉన్నాడనమాట 2 రోజుల దాకా కూడా. తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా వీణ్ణైతే మాత్రం మామూలుగా కుక్క పిల్లలు అమ్మే చోట నుంచి అయితే కొనుక్కొని అయితే తీసుకురాలేదండి. మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒకరు కుక్కను పెంచుకుంటూ ఉంటారనమాట. అది ఆడకుక్క. ఇంకా అది పిల్లలను పెడితే పిల్లల్లో నుంచి ఒక పిల్లాడిని అయితే తీసుకొచ్చుకున్నాము. వాడే పిల్లాడనమాట. ఇంకా మామూలుగా కొంతమంది మీ షీరో గాడు ఏ బ్రీడ్ అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా బ్రీడుల గురించి అయితే నాకైతే అసలు ఏం తెలియదండి. మా షీరో గాడు ఏ బ్రీడ్ కూడా నాకు అసలు తెలియదు. మామూలుగా నేనైతే అనుకోవటం వీధుల్లో తిరిగే కుక్కలు ఉంటాయి కదండి, అదనే అనుకుంటున్నా. నేను ఎవరైనా కామెంట్లో అడిగినా కానీ ఇదే మాట చెప్తానమాట. బ్రీడుల గురించి అయితే నాకేది తెలియదు, వీధుల్లో తిరిగే కుక్క టైప్ అని అనుకుంటున్నానని చెప్పి ఇలాగే చెప్తూ ఉంటానన్నమాట. ఇంకా వీడికి పెట్టే ఫుడ్ అయితే మాత్రం పాలు తాగుతాడు, పెరుగన్నం తింటాడు. ఇంకా చిన్నప్పుడు పెడిగ్రీలు అవన్నీ తెచ్చి పెట్టాం కానీ అస్సలు అవి అయితే తినేవాడే కాదండి. వాడికి వాంతిచ్చుకునేవాడు అనమాట. అయ్యే మింగేసేవాడు, అయ్యే వాంతిచ్చుకోవటం అలాగైంది. అసలు పెడిగ్రీలు అటువంటివి అసలు ఏం తినలేదు చిన్నప్పుడైతే. ఇంకా నేను అందుకనే పెరుగన్నం, చికెన్ వండితే చికెన్, మటన్ కానీ, చేపలు కానీ అయ్యే బాగా తినేవాడు అనమాట. ఫుడ్ అయితే అలాగే పెడుతున్నాను. బ్రీడ్ కుక్క పిల్లలకైతే ఫుడ్ అలా పెట్టరు కదండి, పెడిగ్రీలు అయ్యే ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీడికైతే వాడు అసలు అవి తినలేదన్నమాట. అన్నమే తినేవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా అదే పెడుతూ ఉంటాను. ఇంకైతే వాష్రూమ్స్ కానీ బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా ఏమైనా సరే ట్రైనింగ్ ఇచ్చారా అని చెప్పి కూడా మొన్న వారం కిందట కూడా ఒక కామెంట్ ఒకటి అయితే వచ్చిందండి. వివరంగా చెప్పమని కూడా అడిగారనమాట. ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పి. ఇంకా వాడు వాష్రూమ్స్కి వెళ్ళటానికి కానీ, బాత్రూమ్కి వెళ్ళటానికి కానీ ఎటువంటి ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి. మామూలుగా మేము చేసేది ఏంటంటే, పొద్దున్నే ఒకసారి మామయ్య పొడుక్కాడి నుంచి, అంటే మా వారు పొడుక్కాడికి వెళ్ళబోయే ముందు ఒకసారి బయటికి తీసుకెళ్తాడనమాట. ఇంకా పొడుక్కాడి నుంచి వచ్చిన తర్వాత ఒకసారి బయటికి తీసుకెళ్తాడు. ఇంకా మధ్యలో వాడికి వెళ్ళాల్సి వస్తే మాత్రం అది అలవాటయ్యి, బయటికి వెళ్ళటం అలవాటయ్యి ఇలా గీకుతాడండి నన్ను. అంటే నేను ఇంట్లో ఉంటాంట, అంటే మా వారు లేకపోతే నన్ను ఇలా గీకుతాడనమాట. అప్పుడు వాడికి బయటికి వెళ్ళాలని అడుగుతున్నట్టు అర్థము. ఇలా చెప్తాడు. పగలైతే మాత్రం ఇంట్లో ఎక్కడా కూర్చోడు. కాకపోతే ఏంటంటే రాత్రిపూట అయితే మాత్రం అడగడండి. బయటికి వెళ్తాము, బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి అడగడనమాట. ఇంకా బయట గార్డెన్లో కానీ, మేడపైకి కానీ ఎక్కి కూర్చుంటూ ఉంటాడు. ఇంకా పొద్దునే మా వారు తీసేస్తూ ఉంటాడనమాట చూసి. నైట్ ఒక్కటే వాడికి కానీ వెళ్ళాల్సి వస్తే నైట్ మాత్రం అడగడనమాట. ఇంకా బాత్రూమ్కి అయితే అలా జరుగుతుంది. అంటే మేము చిన్నప్పటి నుంచి పొద్దున్న సాయంత్రం తీసుకెళ్ళటం అలవాటు చేసాం కాబట్టి వాడు అడగటం అలవాటు అయిపోయింది. ఇంకా కాకపోతే పాస్ ఒకటేనండి, అది ఒక్కటే ఇబ్బంది అనమాట. గార్డెన్లో పోస్తే ఇంకా వేరే కుండీల మీద ఎక్కడన్నా పోస్తే నేను కడుక్కొట్టాను సరిపోయిద్ది కానీ, అంటే ఎప్పుడూ పోయాడు. ముఖ్యంగా వానాకాలం పోస్తాడండి. వానాకాలం అయితే ఎక్కువగా పోస్తూ ఉంటాడు. అంటే చెప్పలేము అసలు వీడు ఎప్పుడు పోస్తాడో, ఎప్పుడు పోయడో కూడా చెప్పలేము అనమాట. ఇప్పుడు పోయటం లేదు అని అనుకునే లోపు ఆ తెల్లారి పోసేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటాడు. ఇంకా పోసినప్పుడు మాత్రం కర్ర చూపెడతా కొంచెం భయం పెడతా ఉంటాం అనమాట. పోస్తావా అని చెప్పి.
ఇంకెక్కడ పోసినా ఇబ్బంది ఉండదు కానీ మెయిన్ దర్వాజా మీద పోస్తాడండి. అంటే గడప మీద పోస్తాడు. మెయిన్ గడప మీద సింహద్వారం అంటారు కదండి, ఆ గడప మీద ఏంటంటే దానికి కటన్ ఉండిద్ది. ఆ కటన్ మీద పోస్తాడనమాట. ఆ కటన్ మీద పోస్తే గడప మీదేగా పడతాయి. ఇంకా ఎక్కడ పోసినా నాకు ఇబ్బంది ఉండదు కానీ ఆ గడప మీద పోస్తే కొద్దిగా సెంటిమెంట్గా నాకు కొద్దిగా బాధ కోపం రెండు వస్తాయి అనమాట. ఇంకా ఆ గడప మీద పోసినప్పుడు మాత్రం ఇంక వెంటనే కోపం వచ్చి వీడిని కట్టేసి ఉంచండి, వీడిని తీయొద్దు, అది ఇదని కాసేపు నా ముందు ఎవరుంటే వాళ్ళని అరుస్తా, ఈయన్ని అరుస్తా, అలా మాత్రం కాసేపు అయితే మాట్లాడతా. ఇంక వెంటనే కట్టేస్తాను కూడా. కట్టేశాను అంటే మళ్ళీ నేనే ఒక అరగంట కూడా ఉంచను, తీసేస్తామన్నమాట. వీడిని కట్టేసి అయితే అస్సలైతే చూడలేము. మాకు కట్టేసి అస్సలు చూసుకోబుద్ది కాదనమాట. మా సరదా కోసం, మా సంతోషం కోసం పిల్లలు ఆడుకుంటారని చెప్పి వాడిని తీసుకొచ్చి వాడిని కట్టేస్తా, వాడిని ఇబ్బంది వాడు ఫ్రీగా ఉండక అలా చూడటం అంటే మాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. వాడు ఇల్లంతా ఫ్రీగా తిరగటమే మాకు ఇష్టము. ఎప్పుడైనా కానీ ఇంటికి ఎవరైనా వచ్చినా ఒకవేళ ఇల్లు తుడుస్తున్నా ఇప్పుడు వీడు తిరుగుతాడేమో అని చెప్పి ఎప్పుడైనా కట్టేసి ఉంచినా కానీ అస్సలు ఊరుకోడండి. వాడికి ఎంత కోపం వస్తుందంటే, అంటే మేము ఎప్పుడు కట్టేసి ఉంచాం కదా, కాసేపు ఎప్పుడైనా కట్టేసి ఉంచామంటే తర్వాత వాళ్ళు అంటే ఎవరన్నా వచ్చినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది చైన్ తీసేసామనుకోండి, ఇంకైతే వాడికి కోపంలో సోఫా ఎక్కేసి ఆ సోఫా విన్న దుప్పట్లో దిల్లు అవన్నీ ఎట్టా పడితే అట్ట చేసేసి కాసేపు అయితే అల్లరి అల్లరి చేస్తాడు పరిగెత్తుతా. మామూలు అల్లరి అయితే చేయడు అనమాట. ఇదిగోండి ఆ రోజు ఒకసారి కట్టేసాం, ఇల్లు తుడిసాను కదా అని చెప్పి కట్టేసి ఉంచాను అనమాట. అక్కడ చైన్ కూడా ఉంది చూడండి. ఇంకా అలా మంచం మీద ఉన్న దిండు ఒకటి తీసుకొచ్చి ఎలా చేస్తున్నాడు చూడండి, అలా చేస్తాడనమాట. అంత కోపం వాడికి కట్టేస్తే. మామూలుగా అయితే మా షీరో గారిని మా ఇంటికి తెచ్చుకోవడానికి కారణం అయితే మా అమ్మాయి అండి. మా అమ్మాయి కోసం అంటే మా అమ్మాయి గోల పల్లేకే మా షీరో గారిని అయితే మా ఇంటికి తెచ్చుకున్నాము. ఏంటంటే ఇలాగే అంతా పాస్ పోయటం కానీ, ముఖ్యంగా అయితే మొగ్గం పని వాళ్ళకి కూడా కుక్క పిల్లలు పెంచుకోవటం చాలా కష్టం. ఏంటంటే మొగ్గం అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, అంటే కుక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏది పడితే అది కొరికేస్తూ ఉంటుంది కదా, మొగ్గాన పోగులు కూడా కొరికేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి అయితే అలా జరిగింది. మా పాతింటికాడ ఉన్నప్పుడు అలా జరిగిందనమాట. ఒక్కొక్క పిల్లని ఇంట్లోకి రానిస్తే పోగులన్నీ కొరికి పెట్టింది. ఇంకా అందుకని కుక్క పిల్లల్ని మేము అసలు అటువంటి ఆలోచన మేము అసలు చేసేవాళ్ళం కాదు. ఇల్లు రోత అవుతుంది సగం ఇలా మొగ్గానికి కూడా సంబంధించి. ఇంకైతే మా అమ్మాయి అయితే గోల గోల చేసేది. ఏంటంటే టీవీలో షిన్చాను వస్తుంది కదండి ప్రోగ్రాము, బొమ్మల ఛానల్లో నుంచి షిన్చాన్ అని. ఇంకా దాంట్లో షీరో అని చెప్పి కుక్కపిల్ల కూడా ఒకటి ఉండిద్ది కదా, ఆ ప్రోగ్రాం చూస్తా, ఇంక రోజు చూస్తా నాకు కుక్కపిల్ల కావాలి కుక్కపిల్ల కావాలని చాలా సంవత్సరాల నుంచి గోల గోల చేస్తూనే ఉండేదన్నమాట. ఇంకా అదొకటి అని చెప్పి ఇంకా ఇలాగే ముందైతే మా వారికి కూడా అస్సలు ఇష్టం లేదు, ఇల్లు రోత అవుతూ ఉంటుంది, నువ్వు చేయలేవు అని చెప్పి. ఇంకా నాకు కూడా చేయలేకే కొద్దిగా భయపడేదాన్ని అనమాట. ఇష్టం లేకుండా అయితే లేదులేండి, ఇష్టం ఉంది, కుక్కపిల్లలు అంటే ఇష్టం అనమాట. ఇల్లు అది చేసుకోలేకానమాట, కొద్దిగా వెనకాడేదాన్ని. కానీ మా అమ్మాయి గోల తట్టుకోలేక ఆఖరికి తేవాల్సి వచ్చింది. ఏంటంటే మా అమ్మాయి అయితే ఒకటే అనిద్ది, ఏంటంటే తన వయసు పిల్లలు మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా లేరనమాట. ఇంకా మా అబ్బాయి వయసు వాళ్ళైతే అందరూ మా అబ్బాయి ఫ్రెండ్సే ఉన్నారు, మా ఇంటికాడ అందరూ మగపిల్లలే ఉన్నారు. ఇంకా వాళ్ళు సెలవు ఏదన్నా వచ్చినా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఆడుకోవటానికి వాడికి చాలామంది ఉన్నారనమాట ఇక్కడ. ఈ అమ్మాయికి ఎవరూ లేరు, ఎవరు మాట్లాడటానికి లేరు, ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలి, ఎవరితో మాట్లాడతానుకుంటల్లా అంటే నేను కూడా ఎక్కడికి పంపించను అనమాట, పక్కింటికి కూడా పంపించను. ఇంకా అందుకని అమ్మే బోర్ ఫీల్ అవుతా నాకు కుక్కపిల్ల ఒకటి తెప్పి కుక్కపిల్ల ఒకటి తీసుకురా అని చెప్పి రోజు గోల్ చేస్తూనే ఉండేది. నాకు బోరు కొడుతుంది, కుక్కపిల్ల కావాలి, ముఖ్యంగా షిన్చాను ఆ ప్రోగ్రాం చూడటం వల్ల. ఇంకా అందుకనే మా కుక్కపిల్లని తీసుకొచ్చిన తర్వాత వాడికి షీరో అన్న పేరు కూడా అందుకే పెట్టామన్నమాట. ఇంకా పిల్లలే పెట్టారు. ఆ ప్రోగ్రాం అయితే బాగా ఇష్టంగా చూసేవాళ్ళు అనమాట, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇంకా అది ఎట్టగైతేనే మా అమ్మాయి ఆ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి నాకు ఒక్కదాన్ని నేను ఉండలేకపోతున్నాను, నాకు ఆడుకోవటానికి ఎవరు ఉండలేదు అని చెప్పి ఏడుస్తుందని చెప్పి ఇంకా ఏడవటం కూడా బిగిన్ చేసింది అనమాట లాస్ట్కి తేకపోయేసరికి. ఇంకా అలా ఏడుస్తుందని చెప్పి ఇంకా వీడినైతే మొత్తానికి మామూలుగా బీడి కుక్క పిల్లలే అంటే బొచ్చు కుక్క పిల్లల్లాగా ఉంటాయి కదా, బాగా పొట్టిగా బాగా, అది కొనటానికి చూసాం కానీ మాకు అవి సెట్ కాలేదు, ఎక్కడ అమ్ముతారో తెలియలా, అడ్రస్లు అవి సరిగ్గా తెలియలేదన్నమాట. ఇంకా అదే టయానికి అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ కుక్క ఈనేసరికి అది కూడా బాగా తెల్లగా పొట్టిగా ఉంది కదా, ఇంకా బాగా చూడటానికి చాలా బాగుండేసరికి చిన్నప్పుడు పొట్టు కుక్క పిల్ల కదా, ఇప్పుడు కూడా వాడిని ఎత్తుకొని బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అసలు ఆటల్లో అసలు ఇది ఒక్కోసారి అనిపిస్తూ ఉండిద్ది, అసలు ఇది కుక్క పిల్లేనా మనిషి పిల్ల అని చెప్పేసి అనిపించిద్ది అనమాట. అలా ఆడుతూ ఉంటాడు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో ఆడతారు.
ఇంకా పొద్దున్నే అయితే నేను ఇల్లు చిమ్మటానికి ముందు క్లాత్ ఒకటి తీసుకొని సోఫాలు అన్నీ తుడుచుకోవటానికి క్లాత్ అయితే పట్టుకుంటానండి. అది పట్టుకోగానే వాడు ఎక్కడున్నా సరే ఆ క్లాత్‌ని తీసుకొని లాగుతా అసలు నన్నైతే తొడవనివ్వడనమాట. అసలు అంత అల్లరి అల్లరి చేస్తాడు. ఏదైనా మనకి ఏదైతే అవసరం ఉండిద్దో అంటే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులేసుకోవటానికి చూసాం. అప్పుడు గత్తరగా ఉన్నప్పుడే మరీ గూడా చెప్పులేసుకోవటానికి చూస్తే ఆ చెప్పు తీసుకొని డాబా ఎక్కుతాడనమాట. అసలు చేసే అల్లర్లయితే మామూలుగా ఉండవండి అసలు. అసలు ఒక్కోసారి అనిపిచ్చిద్ది అడుగు అడుగున వీడు ఇలా చేస్తూ ఉంటాడు. రేపు వీడికి ఏమన్నా అయితే అసలు ఏంది పరిస్థితి? అసలు ఉండగలుగుతామన్న ఆలోచనలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట. ఒక్కొక్కరు కామెంట్‌లో కూడా పెడుతూ ఉంటారు. ఇంత ఇష్టంగా పెంచుకుంటాము. రేపు అది దూరం అయిపోతే ఆ బాధ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పి కామెంట్‌ల్లో చెప్తూ ఉంటారు. అదైతే నిజమేనని అనిపిస్తుంది మాకు కూడా. ఇంకైతే అదండి మా షీరో గారినైతే అలా తెచ్చుకున్నాము. ఇలా అయితే పెంచుకుంటున్నామనమాట. ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.